శాతవాహన యూనివర్సిటీకి మంజూరైన ఇంజనీరింగ్ కళాశాలను యూనివర్సిటీ క్యాంపస్లోనే ఏర్పాటు చేయకుండా తన నియోజకవర్గమైన ఉస్నాబాద్లో ఏర్పాటు చేయడానికి జీవో తీసుకొని వచ్చిన పొన్నం ప్రభాకర్ గారు, మరి మీరు విద్యార్థి నాయకునిగా రాజకీయాల్లోకి వచ్చినారు. విద్యార్థులకు యూనివర్సిటీ ఒక జాగాలో, కాలేజ్ ఒక జాగాలో ఉంటే ఎంత ఇబ్బంది అవుతుంది అనేది మీరు ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఏదైతే ఆర్డర్లు తీసుకొచ్చారో వీటిని సవరించి 200 ఎకరాల్లో ఉన్న శాతవాహన యూనివర్సిటీ కరీంనగర్ నడిబొడ్డులో ఉన్నది కాబట్టి ఇంజనీరింగ్ కళాశాలను క్యాంపస్లోనే ఏర్పాటు చేసి విద్యార్థులందరికీ కూడా అనుకూలంగా ఉండే యూనివర్సిటీ, ఇక్కడ వసతి కానీ హాస్టల్ వసతి అయినా రవాణా సౌకర్యమైన ఉమ్మడి జిల్లా విద్యార్థులందరికీ కూడా అనుకూలంగా ఉంటుంది. మరి దీనిపైన మీరు రాజకీయంగా కాకుండా విద్యార్థుల గురించి ఆలోచించి మరొకసారి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఏదైతే ఎక్కువైందో కాలేజు, ఆ కాలేజు బదులు మీరు మీ ఉస్నాబాద్లో ఏదైనా మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ తీసుకొచ్చుకుంటే మరి అక్కడ ఉన్న మీ నియోజకవర్గంలోని యువకులు ఎవరైతే నిరుద్యోగంతో ఉన్నారో వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇప్పించిన వారు అవుతారు. ఇది మరొకసారి మీరు ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. యూనివర్సిటీని మీరు రాజకీయాలు చేస్తూ ఆ యూనివర్సిటీకి వచ్చిన ఇంజనీరింగ్ కాలేజీని ఉస్నాబాద్లోనే ఏర్పాటు చేస్తామంటే బీఆర్ఎస్వి చూస్తూ ఊరుకోదు. మరి రానున్న రోజుల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టి ఉన్న మంత్రులు శ్రీధరబాబు గారిని, పొన్నం ప్రభాకర్ గారిని కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో మరి ఎక్కడికక్కడ అడ్డుకుంటామని హెచ్చరిస్తున్నాం.